నమస్తే మల్లికార్జున్ రెడ్డి గారు. నమస్తే మేడం. హరిబాబు గారితో మాట్లాడండి. హలో నమస్తే సార్. నమస్తే అండి మల్లికార్జున్ రెడ్డి గారు. సార్ ఈ ఘనామృతం జీవామృతం ఉంటుంది కదా, అవి తయారు చేసి ఎట్లా చెప్తారా సార్ కొంచెం? ఘనజీవామృతం అవన్నీ మీరు ఎక్కడైనా ఏ వీడియోలు చూసినా కూడా మీకు దొరుకుతాయి. మళ్ళీ అన్నీ చెప్తాను. మీకు ద్రవజీవామృతం అనుకుంటే మీరు జనరల్గా మీరు ఇంకా డీటెయిల్గా చూడాలంటే మన హెచ్ఎంటీవీ చాలా వీడియోలు ఉన్నాయి అనమాట ఆ తయారు చేసే విధానంతో. అవన్నీ చూడండి. ఒకటి చెప్పమని చెప్తాను నేను. ఒక 200 లీటర్లు ఒక డ్రమ్లో వాటర్ నీళ్ళు తీసుకుంటే 180-190 లీటర్లు, ఒక 10 లీటర్ల ఆవు మూత్రం, ఒక 10 కేజీలు పెండ తీసుకోండి, ఒక 2 కేజీలు బెల్లం, 1 కేజీ శనగపిండి, ఒక దోసెడు పుట్టమట్టి వేయండి. సవ్య దిశలో రోజుకు 2 సార్లు 3 సార్లు తిప్పండి. 3 రోజులు కనుక కట్టిపెట్టి బాగా తిప్పి 3 రోజులు కనుక కట్టిపెడితే అది నీడలో కనుక కట్టిపెడితే ద్రవజీవామృతం తయారైపోద్ది. దాన్ని చక్కగా మీరు ఏం చేయాలంటే మీకు వరి అయితే మీరు నీడల్లో పారించుకోండి, చక్కగా వాటిని స్ప్రే కూడా చేసుకోవచ్చు. మంచి ఇది తయారవుతుంది. అదే ఘనజీవామృతం అయితే ఒక 100 కేజీలు పెండ తీసేసుకోండి, ఆవు పేడ, దాంట్లో ఒక 20 లీటర్లు ఆవు మూత్రం కలపండి. కలిపి దాంట్లో ఒక 5-6 కేజీలు బెల్లం కూడా కలపాలా. కలిపి ఒక 4 కేజీలు శనగపిండి లాంటిదో 5 కేజీలు శనగపిండి కలుపుకొని ఇట్లాగ పుట్టమట్టి కలుపుకొని బాగా కలిపి ముద్దలుగా తయారు చేసుకుని కొద్దిగా నీడలోనే ఆరబెట్టుకుని చేస్తే ఒక దరిదాపు 6 నెలల వరకు పనికి వస్తుంది. ద్రవజీవామృతం అయితే ఒక వారం రోజుల లోపలే ఉపయోగించుకోవాలా. ఘనజీవామృతం అయితే 6 నెలల వరకు మనం ఉపయోగించుకోవచ్చు. కాకపోతే నీడలో పెట్టుకోవాలా. తర్వాత ఆ ఉండలను ఏం చేయాలంటే కొద్దిగా ఎండబెట్టుకుని పొడి చేసేసుకుని చక్కగా దాచుకున్నట్టయితే కొంచెం నేల మీద పెట్టకుండా కొద్దిగా చెక్క లాంటివి పెట్టుకుని 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. అవన్నీ మన హెచ్ఎంటీవీ వీడియోల్లో ఉంటాయి, మీరు చూడండి. ఎంత డీటెయిల్గా ఉంటుంది అన్నమాట. చూడండి అవన్నీ.